వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక్ గారు. ఆవిడ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అటు రాజకీయం ఇటు ఆర్థికం ఈ రెండు సమస్యల మధ్య పూర్తిగా చిక్కుకుపోయారు. ఒకప్పుడు కర్నూలు నుంచి ఎంపీగా గెలిచి పార్టీలో పెద్ద ప్రాధాన్యం పొందినటువంటి ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపార రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేశారు. 2018లో ఎల్ఐసి అనుబంధ సంస్థ ఎల్ఐసి ఫైనాన్స్ నుంచి దాదాపుగా 310 కోట్ల రుణం తీసుకొని హైదరాబాదు బెంగళూరులో కూడా భూములు కొనుగోలు చేశారు. కానీ 15 ఏళ్లలో రుణం చెల్లించాలనే ఒప్పందం ఉన్న ఇప్పటి వరకు 310 కోట్లకి 40 కోట్లు మాత్రమే చెల్లించారు అనేది బ్యాంకుల నుంచి సమాచారం. ఇప్పుడు మొత్తం అసలు వడ్డీ అన్నీ కలిపి బకాయిలు 340 కోట్ల దాకా చేరిపోయాయి. ప్రతి నెల సుమారు 3.40 కోట్ల వాయిదాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ పేమెంట్స్ అన్నీ కూడా ఆపేయడంతో ఫైనాన్స్ సంస్థలు నోటీసులు జారీ చేసాయి. ఇది దాదాపుగా గత 6 నెలల నుంచి నడుస్తున్నటువంటి మాట. ఆవిడ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై లేకపోవడంతో ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేశారు. ఆస్తుల వేలానికి సంబంధించి పూర్తిగా నోటీస్ కూడా ఇచ్చారు. దీంట్లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి 5,000 గజాల ఆస్తిని 145 కోట్లకి వేలం వేస్తే కొనుగోలుదారులు ఎవరు ముందుకు రాల. అలాగే హైదరాబాద్లోనే మాదాపూర్లో ఉన్నటువంటి బుట్టా కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్ హాల్ దాని మీద కూడా సరైనటువంటి స్పందన లేకపోవడంతో మళ్లీ వేలం ప్రక్రియ చేపట్టాలని చెప్పి బ్యాంక్ అధికారులు ప్రస్తుతం యోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా ఎన్సీఎల్టీ పరిధిలో పెండింగ్లో ఉంది అనేది వాళ్ళ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక రాజకీయంగా అంత సులభంగా ఏమీ లేదు ఆవిడ పరిస్థితి. 2024లో ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అక్కడ టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమికి సొంత పార్టీ నేతల అంతర్గత విభేదాలే కారణం అన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గంలో ఏమైనా చురుగ్గా ఉంటున్నారా, రాజకీయంగా ఏమైనా చేస్తున్నారా అంటే లేదు. ఉంటే ఎక్కువగా హైదరాబాదు లేదంటే బెంగళూరులోనే ఉంటున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయట. ఇంకోవైపు వ్యాపారాల్లో ఒడిదుడుకులు, మరోవైపు కార్యకర్తలందరిలోనూ అసంతృప్తి. ఈ రెండు అంశాలు కలిసి రాజకీయ భవిష్యత్తును పూర్తిగా అనిశ్చితిలోకి నెట్టేశాయి. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి నుంచి తప్పించే యోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రాజకీయంగా పెద్ద దెబ్బ అనే భావించాలి. వైసీపీ అధిష్టానం ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి బలోపేతం మీద దృష్టి పెట్టారు. అందుబాటులో లేని నాయకుల మీద కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ పరిస్థితుల్లో బుట్టా రేణుక రాజకీయంగా మళ్ళీ ఏమైనా పునరాగమనానికి ప్రయత్నిస్తారా, లేదు ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారా? ఇక మిగిలిందల్లా ఒక్కటే, ఆర్థిక పరంగా ఇది వేలం వేశారు అంటే అక్కడ పరువు పోతుంది. బట్ కోర్స్ అది జరిగేటువంటి పనేనా అంటే ఇప్పటివరకు ఎవరు దాని మీద దృష్టి సారించలేదు. ఎందుకంటే ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ సైట్స్ కొనుక్కోవాలి అంటే బడా వ్యాపారవేత్తలు ఎవరన్నా ముందుకు వస్తారు. కానీ కర్నూలు రాజకీయం, అందులోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, ఇవి చాలదా ఆగిపోవడానికి? ఇదే చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే 2019 ముందు తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఆ తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత ఎటువంటి ఇంపార్టెన్స్ లేకపోవడం, ఆ తర్వాత ఎమ్మిగనూరు అసెంబ్లీకి సీటు ఇవ్వడం, ఓడిపోవడం, తర్వాతకి ఏమీ లేదు. ఇక మిగిలిందల్లా రాజకీయ సన్యాసం మాత్రమే అనేది నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. చూద్దాం మరి బుట్టా రేణుక గారు బయటపడతారా, పూర్తిగా తలుపులు మూసేస్తారా రాజకీయాలకి? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.